ఇప్ప చెట్టు నుండి ఉద్భవించిన శివలింగం గురించి తెలుసుకుందాం. శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం ముఖలింగం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలున్నాయి. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం చాళుక్యుల శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అని అర్థం. శ్రీముఖలింగం పైన స్వామి ముఖం కనిపిస్తుందని చెప్తారు. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వర ఆలయమని కూడా పిలుస్తారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెప్తారు. ఆ చెట్టు మొదలే క్రమంగా లింగంగా మారిందని చెప్తారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్లే ఈ ఆలయానికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారిని వారాహీదేవిగా పూజిస్తారు. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలున్నాయి. ఇక్కడ అమ్మవారు వారాహీదేవి సప్తమాతృకల్లో ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. ఈ అమ్మవార్లు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాల్లో వరాహ అవతారం, వామనావతారం, సూర్య విగ్రహం ఉండటం కూడా విశేషం. భక్తులు శ్రీముఖలింగేశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో 3 చోట్ల ముక్కోణపు ఆకారంలో 3 ఆలయాలున్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. ఈ ఆలయానికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ 2 ఆలయాలకు కాస్త దూరంగా ఊరి యొక్క ప్రథమార్ధంలో సోమేశ్వర ఆలయం కూడా ఉంది. సోమేశ్వర ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది, ముఖమంటపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకే రాయి. ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపుగా 50 మంది కలిసి కదిలించలేకపోయారట. దీని ప్రకారం ఆ మొత్తం రాయి ఎంత బరువుందో మనం ఊహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తి అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల యొక్క గొప్పతనం, ప్రజ్ఞ మనకు అర్థమవుతాయి. ఇక్కడ 7 నాలుకల అగ్నిదేవుని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణాదేవి, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి. కొన్ని శృంగార శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు. ఈ ఆలయ ప్రాంగణంలోని శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి అద్భుతంగా ఉంటుంది. అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరుల యొక్క శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఈ అద్భుతమైన ఆలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్ప చెట్టు నుండి ఉద్భవించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.